పోలిస్తే రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల సంఖ్య 2.33% తగ్గిందని వెల్లడించారు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025ను అధికారులతో కలిసి విడుదల చేసిన డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి మేజర్ ఫెస్టివల్స్తో పాటుగా ఈ సంవత్సరం మనకు చాలా ముఖ్యమైనటువంటి 2-3 బందోబస్తులు ఈ నెలలో జరిగినాయి. మీకు తెలుసు, ఫ్యూచర్స్ సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్ అది పూర్తి సక్సెస్ఫుల్గా ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ అది సక్సెస్ఫుల్ కావడానికి పూర్తిగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అట్లాగే రెండోది లయనల్ మెస్సీ ఈవెంట్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ నెలలో అది కూడా ఈ నెలలోనే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి దాన్ని కూడా విజయవంతంగా జరుపుకున్నాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 3 మలకలు అయినాయి, 3 దశలలో అయినాయి. అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. వేరే భారతదేశం మొత్తంలో 41% పెరిగితే 41% పెరిగింది భారతదేశం మొత్తంలో. దాంతో పోలిస్తే తెలంగాణలో 3% తగ్గింది. అది సైబర్ క్రైమ్ బ్యూరో చేస్తున్నటువంటి బాగా గట్టిగా కృషి చేస్తున్న కారణంగా ఇది తగ్గింది. అట్లానే ఫైనాన్షియల్ లాసెస్ 6% తగ్గినాయి. మనకు భారతదేశంలో 6% తగ్గితే తెలంగాణలో 21% తగ్గినాయి. ఈ ఫైనాన్షియల్ లాసెస్ తెలంగాణలో 21% తగ్గినాయి. భారతదేశంలో 6% తగ్గినాయి. అంటే దాంతో అది మీరు చూసుకోవచ్చు మన సైబర్ క్రైమ్ బ్యూరో కానీ తెలంగాణ పోలీసులు కానీ చేస్తున్న కృషి ఎట్లా ఉందో. రాష్ట్రంలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 2.33% క్రైమ్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. దాంతో 2.33% క్రైమ్ తగ్గింది మన రాష్ట్రంలో తెలంగాణలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అట్లాగే ఐపీసీ కేసు సంబంధించి చూస్తే అంటే ఇప్పుడు బిఎన్ఎస్ అంటున్నాం, ఆ కేసుల పరంగా చూస్తే 1,67,000 కేసులు ఈ సంవత్సరం రిపోర్ట్ అయినాయి. అది లాస్ట్ ఇయర్ 1,69,000 కేసులుగా ఉండే. సో అట్లా కూడా 1.5% తగ్గింది. 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి 2025లో. 24తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. కానీ మరణించిన వాళ్ళ సంఖ్య 557 తగ్గింది. అంటే సుమారు 8%, సుమారు 7.9 అంటే 8% నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గినాయి. రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్యలు పెరిగినావు కానీ మరణాలు తగ్గినాయి. దానికి కారణం కొంత మనం బాగా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్లో లోకల్ ప్రజలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. లోకల్ అక్కడ రోడ్ల మీద ఉండేటువంటి హోటల్ వాళ్ళకి కానీ చిన్న చిన్న షాపుల వాళ్ళకి కానీ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ముందర ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా వాళ్ళని యాక్సిడెంట్ గురైన వాళ్ళను ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్న విషయంలో అట్లా ఆ ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. కాబట్టి మనం 557 వాళ్ళని పీపుల్ని మరణం నుంచి కాపాడగలిగినాం. సో ఆ విధంగా 8% సుమారుగా మరణాలు తగ్గినాయి రోడ్ల మీద. మర్డర్స్ రాష్ట్రంలో అయినటువంటి మర్డర్స్ 8.76% తగ్గినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 8.76% మర్డర్స్ తగ్గినాయి. రేప్ కేసులు 24తో పోలిస్తే 13.45% తగ్గినాయి. 13.5% తగ్గినాయి రేప్ కేసులు. మర్డర్ ఫర్ గెయిన్ కూడా 15.66% తగ్గినాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. డకాయిటీస్ లాస్ట్ ఇయర్ 58 ఉంటే ఈ సంవత్సరం 72 అయినాయి. ఆ విధంగా అందులో పెరుగుదల ఉంది. డకాయిట్లు 24% పెరుగుదల ఉంది. సంఖ్య చిన్నదే. తర్వాత రాబరీస్లో చూస్తే 27% రాబరీస్ తగ్గినాయి. అంతకుముందు సంవత్సరంలో 703 రాబరీస్ అయితే 25లో 512 రాబరీస్ అయినాయి. ఆ విధంగా 27% రాబరీస్ తగ్గినాయి. థెఫ్ట్స్ తీసుకొస్తే మామూలు ఆర్డినరీ దొంగతనాలు, సాధారణ దొంగతనాల విషయాలకు వస్తే అంతకుముందు సంవత్సరంలో 19,480 ఉంటే ఈ సంవత్సరం 17,700 అయినాయి. అంటే -9.14%, 9.14% తగ్గినాయి దొంగతనాలు.